డిజైన్ చేస్తున్నారు. భూమిత్ర వంటి కొత్త అప్లికేషన్లు సీసీఎల్ఏ సీఎంఆర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మంద మకరంద్ నేతృత్వంలో వహిస్తుండడం గమనార్హం. క్లిక్ చేస్తే చాలు. సో దీని మీద తిక్క ప్రశ్నలకు నో రిప్లై. సో తిక్క ప్రశ్నలకు రిప్లై రాదట. అండ్ ఫోన్ ద్వారా వాయిస్తో అడగచ్చట. ఇక్కడ వాయిస్తో కూడా అడిగే అవకాశం ఉందట. ప్రస్తుతం కొన్ని అంశాలకే పరిమితమైన భూమిత్రను విస్తరించనున్నారు. భూభారతి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసిన ప్రతి రికార్డుపై అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇచ్చేలా మార్పులు చేస్తున్నారు. అంటే ఏ వ్యక్తి పేరిట ఎంత భూమి ఎక్కడ ఉంది, సర్వే నెంబర్ల వివరాలు ఇలాంటి నిర్దిష్టంగా అడిగితే జవాబులు వస్తాయి. వాము అట్లా రావాలంటే చాలా టైం పడుతుంది. దానికి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ఫస్ట్ డేటాబేస్ నింపాలిగా. ఇప్పుడు పోతరాజు రమేష్ పేరు మీద ఎంత భూమి ఉంది అని కొట్టంగానే నా పేరు మీద ఎంత భూమి ఉంది, ఏ సర్వే నెంబర్ ఉంది, దాని బౌండరీస్ ఏంది, దాని మార్కెట్ వాల్యూ ఏంది, దాని లెక్క కథాకారకం రావాలంటే ఫస్ట్ వాళ్ళు డేటాబేస్లో అప్లోడ్ చేయాలి. అందుకే వాయిస్ తోటి కూడా అడిగే అవకాశం ఉందట. సర్వే నెంబర్ వివరాలు ఇలాంటి నిర్దిష్టంగా అడిగితే జవాబులు వస్తాయి. టైప్ చేసి ప్రశ్నలు అడగలేని వారి కోసం వాయిస్ ద్వారా ప్రశ్నలు అడిగినా ఆన్సర్ వచ్చేలా సాఫ్ట్వేర్ని అయితే తీర్చిదిద్దుతున్నారట. ఇప్పుడైతే వాయిస్ ఇప్పుడు రాలేనట్టుంది కదా. వాయిస్ ఇంకా ఆప్షన్ పెట్టలేడా. మన వాట్సాప్లో కదా వాయిస్ సింబల్ వచ్చినట్టు మొబైల్ వస్తుందా. సో ఇక్కడ వాయిస్ ఆప్షన్ వస్తే వాయిస్ వినిపిస్తే వెళ్ళిపోతానట్టుగా. సో ఫోన్ ద్వారా ప్రస్తుతం సీసీఎల్ఏ కార్యాలయం +91 మీ అందరూ తెలిసి 4029313999 నెంబర్కి కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇలా ఫోన్ ద్వారా రైతులకు సేవలు అందించే కార్యక్రమాన్ని జిల్లాకు విస్తరించాలని ఆలోచిస్తున్నారు. దీనికి సో ఫోన్ల ద్వారా జిల్లాలలో కూడా ఫోన్ చాలామంది వాస్తవానికి ఇది యాప్ ఉపయోగించగలుగుతారు, ఉపయోగించలేరు రైతులు. కానీ ఫోన్లో అయితే చేసే పరిస్థితులకు రైతులందరూ వేరు కాబట్టి ఒక నంబర్ అందుబాటులో పెడితే ఫోన్ చేసి ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసే విధంగా అవకాశం అయితే కల్పిస్తే బాగానే ఉంటుంది. ఇప్పటికే కొందరు కలెక్టర్లు ఆమోదం తెలిపారు. కలెక్టర్లు అందరూ సిద్ధమైతే అన్ని జిల్లాల్లోనూ ఫోన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అయితే దీనికి మానవ వనరులు అయితే అవసరం ఉంది. హ్యూమన్ సోర్స్ అవసరం కదా, మ్యాన్ పవర్ అవసరం కదా. జనాలు కూర్చుని మాట్లాడేటోళ్ళు సమాధానం చెప్పేటోళ్ళు కావాలి. రూల్స్కి అనుగుణంగా భూభారతి చట్టం రూల్స్కు అనుగుణంగా భూమిత్ర రూపొందించారు. గతంలో ఇలాంటి సేవలు ఎందుకు అందించలేదన్న ప్రశ్నలు వినిపించాయి. దీనికి ధరణి పోర్టల్ RR 2020 చట్టానికి ప్రత్యేకంగా రూల్స్ లేకపోవడమే కారణమని అధికారులు చెప్తున్నారు. సేవలు అవే కానీ వాటిని అందించే అంశంలో రూపం మారుతుంది. గతంలోనూ మ్యూటేషన్ ఉంది, ఇప్పుడు ఉంది. కానీ